హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బ్రో. సో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత కూడా చాలా ఆనందపడ్డారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా చాలా ఆనందపడ్డారు. అయితే చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఫైట్ చేశారు, తర్వాత ఓడిపోయారు. దాని తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. దాని తర్వాత ఆయన పార్టీకి ఏదో ఆయన మూవీస్ తీసుకుంటున్నారు, సైలెంట్ అయిపోయారు రాజకీయంలో. ఆయన పొలిటికల్ సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి అంతంత మాత్రమే ఉంది. అయితే రీసెంట్గా ఆయన గురించి బయటకు వచ్చిన టాక్ ఏంటంటే, చిరంజీవి గారిని మనం త్వరలో ఒక మంత్రి పదవిలో చూడబోతున్నాం అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. ఒక పక్క చిరంజీవి గారు మంత్రి, రెండో పక్క నాగబాబు గారికి ఆల్రెడీ ఏదో పదవి ఇస్తానని చెప్పేసి అంటున్నారు. మూడోది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ చాలా శాఖల్లో నియమైపోయారు ఆయన డిప్యూటీ సీఎం. సో ముగ్గురు అన్నదమ్ములు కూడా పొలిటికల్లో కింగ్స్ అయిపోయారు. సో దాని గురించి ఇక్కడ చిరంజీవి గారికి జీవిత అనుభవం ఉంది. అలాగే నాగబాబు గారు కూడా కొంతవరకు లా చదివారు కదా, ఆయనకు కూడా సెక్షన్లు, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ తెలుసు. తెలియకంటే మిగతా వాళ్ళలాగా ఏదో సారా కాంట్రాక్టర్ లాగా మాట్లాడరు వాళ్ళు. ఇక పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఆవేశం ఉంది, ఆలోచన ఉంది, తర్వాత పట్టుదల ఉంది, మహాపట్టుదల ఉంది. ముగ్గురికి 3 వెరైటీ అంటే క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చిరంజీవి గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి సంక్షిప్తంగా చెప్పేద్దాం. చిరంజీవి గారికి ఏంటంటే జీవితం మీద భయం ఉంది, పవన్ కళ్యాణ్కి జీవితం మీద భయం లేదు. అంటే వాళ్ళిద్దరికి మధ్య తేడా. చిరంజీవి గారి అంటే ఆయన వెనక పెద్ద కుటుంబం కనబడుతుంది, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఫ్యామిలీ అంతా కనబడుతుంది. ఏక నిరంజన్, నేను తప్ప ఇంకెవరు లేరు అనుకున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అల్లు అరవింద్ ఉన్నాడు ప్రధానంగా. అంటే ఎందుకు నేను దాంతో పోలుస్తున్నానంటే, వాళ్ళు నిజాయితీ పరులు, ఆవేశపరులు, అనుకుని సాధిస్తారన్నమాట. ఇక్కడ జనసేనలో కూడా ఎవరు తక్కువ వాళ్ళు లేరు. వాళ్ళు అంటే కేవలం డబ్బుల కోసం ఆశపడి వచ్చిన వాళ్ళు కాదు. అందులో చాలా మందికి ఆకలి దప్పికలతో ఉన్నవాళ్ళే. వాళ్ళ కారణం అంటే ఆ పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆ సభ సక్సెస్ అవ్వాలి. నిజంగా వాళ్ళు చాలా త్యాగాలు చేశారు. త్యాగాలు చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ వాళ్ళ గురించి ఆలోచించకపోయినట్టే ఆయన ఎందుకు ఫెయిల్ అయ్యాడు, ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, ఈయన అక్కడ సక్సెస్ అయ్యాడు. ఆయన వెనక అడ్వైజర్స్ ఏమి లేదు, తనకు తోచిన విధంగానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్కి నేను అడ్వైజ్ ఇచ్చానని చెప్పుకోనికి ఎవరు లేరు నాకు తెలిసి. అందుకనే పల్టీలు కొట్టాడు, ఎగుడు దిగులు ఉన్నాయి. ఒక టైంలో అసలు జనసేన ఎత్తేస్తారని కూడా అనుకున్నారన్నమాట. రెండోసారి జనసేన పార్టీ ఒక్కడినే గెలుచుకొని, ఆ గెలుచుకున్నాడు కూడా పరాయి వాళ్ళ పంచం చేరినప్పుడు ఇంకా ఏముంటుంది ఎవరికైనా ధైర్యం, మనోధైర్యాన్ని కోల్పోనే పరిస్థితి. కానీ ఒక జనసేన వాళ్ళు నడిపించారు. నడిపించిన తర్వాత ఏమైపోయిందంటే, ఉధృతంగా జనసేన అంటే సారాయి ఎవరు, జనసేన అంటే డబ్బులు ఎవరు, జనసేన అంటే బిర్యానీ ప్యాకెట్ ఎవరు, ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది. జనసేన సభలో పాల్గొవాలంటే ఇవన్నీ లేకుండా పాల్గొవాలి అని అందరూ సిద్ధమే ఇచ్చారన్నమాట. అదొకటి. తర్వాత పవన్ కళ్యాణ్ తాలూకు జీవితం మారిపోయిందే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు జీవితం మారిపోయిందే. ఇక్కడ చంద్రబాబు నాయుడిని అన్యాయంగా జైలు పెట్టడం, 53 రోజులు ఉంచడం, అక్కడ జనసేన పార్టీ నాయకుడిగా ఒక రాజకీయ వ్యూహమా లేకపోతే అభిమానమా తీసి పక్కన పెడదాం, వచ్చేసాడు అంతే. వాళ్ళ కర్మ కొద్దీ వాళ్ళతో వైసీపీ వాళ్ళు ఏం చేశారు, ఆయన అడ్డారు. అడ్డడమే అక్కడ ఆయన సక్సెస్ అన్నమాట. బైఠాయించాడు, నడిచి వెళ్ళాడు, కారు ఎక్కాడు. ఇవన్నీ ఎలా ఉందంటే ఆటోలో ఎక్కాడు. ఏం చేయాలంటే మొత్తం చేరుకున్నాడు రాజమండ్రి. చేరుకొని మొత్తం ములాఖత్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు భార్యకేమో కన్నీటిని తుడిచాడు. లోకేష్ నమ్ము నీకెందుకురా బాబు, నేను ఉన్నాను నేను అన్నాడు. బయటకు వచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇక్కడ మాత్రం ఓట్లు తేలనివ్వను, నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటానని చెప్పేసి లోకేష్ బాబు చేయి పట్టుకొని పైకెత్తి అభివాదం చేశాడు. అక్కడ పవన్ కళ్యాణ్ తాలూకు టర్నింగ్ పాయింట్. 44 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తికి ఎవరూ కూడా పరామర్శ చేయకపోవడం,
ఎవరు కూడా కనీసం మాట వరుసకైనా స్వాంతన చేకూర్చకపోవడం, నేను చచ్చిపోతానేమో, నా సోయేసిస్ పెరిగిపోతుంది, వేడి పెరిగిపోతుంది, డయాబెటీస్ పెరిగిపోతుంది, దోమలు కుట్టేస్తానే, లైట్లు లేవు, ఏసీ లేదు అని ఆందోళన పడుతున్న సమయంలో ఈయన పోరాటంలో దిగడం ఆయనకి ప్రాణం లేచి వచ్చినట్టుందన్నమాట. అందుకే చంద్రబాబు ఏ ముఖ్యమంత్రికి లేని గౌరవం, ఉప ముఖ్యమంత్రికి లేని గౌరవం ఇచ్చాడు కదా. తనతో సమానంగా వందన స్వీకరణ కానీ, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం కానీ, సచివాలయంలో ఉన్నటువంటి ఫోటోల్లో ఇద్దరు ఫోటోలు పెట్టడం ఇంతవరకు ఏం లేదు. మరి ఇంత ఎత్తున ఇచ్చి తర్వాత ఉప ముఖ్యమంత్రి కాకుండా పవన్ కళ్యాణ్ ఏ ఒడిత ఇచ్చాడు, ఆయన సాటిస్ఫై చేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్తాడు. నాకు అప్పుడు నన్ను నిలబెట్టాడు, ఆయనకి కృతజ్ఞతగా ఉండడం నా తాలూకు బాధ్యత అని చెప్పాడు అన్నమాట. అది జనసేన పార్టీకి ఇంకొక ఉప స్పీకర్ని, సహాయ స్పీకర్ పదవి కూడా జనసేనకే కట్టబెడుతున్నారు. బహుశా అది అంటే ఎవరో మంచి బుద్ధప్రసాద్ అవన్ గారు అన్నమాట. బుద్ధప్రసాద్కి ఇచ్చే అవకాశాలు ఉన్నారు. బుద్ధప్రసాద్, లోకం మాధవి, అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ ఉన్నారు. కానీ అయ్యన్న పాత్రుడు స్పీకరు, ఈ బుద్ధప్రసాద్కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే లోకం మాధవికి ఇస్తారు. ఇద్దరు జనసేనలోనే, ఇద్దరిలోకి ఎవరికోకి ఇస్తారన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చెప్పడం కోసం చెప్తున్నాడు అన్నమాట. అది అందువల్ల ఇక్కడ రాజకీయ వ్యూహాలు ఏవి కాదు, కానీ ఆయన ప్రాపర్గా వెళ్తున్నాడు కాబట్టి ఈయన మోదీ గారి దృష్టిలో పడ్డాడు. ఎవరు పవన్ కళ్యాణ్ మోదీ గారి దృష్టిలో పడి ఇట్లాంటి నాయకుడు ఇండియాకి అవసరం, ఈ ప్రాంతానికి పరిమితం కాదు, ఇండియాకి అవసరం. అంటే అప్పుడు విన్నాం, మోదీ గారు పెద్ద పెద్ద భారీ ఆఫర్లు పవన్ కళ్యాణ్ గారికి ఆఫర్ చేశారు, ఈయన తిరస్కరించాడని చెప్పి. అంటే ఆఫర్ ఎలా ఆయన ఇస్తాడు, ఈయన ఆఫర్ ఎలా తీసుకుంటాడండి? ఆంధ్రదేశాన్ని ఉద్ధరిస్తారని కదా ముందు ఫీల్డ్లో దిగాడు. ముందు ఉద్ధరించి తను ఎంతవరకు కట్టుబడి పనిచేస్తాడో చూపించాలి కదా. అయితే మోదీ గారి తాలూకు ఆలోచన ఏంటంటే చిరంజీవి కూడా ఒక రాజ్యసభ జనసేన తరఫున తీసుకొని సెంట్రల్లో మినిస్టర్గా ఉంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పటిష్టంగా ఉంటాడు. ఎప్పుడైతే నీకు అనుకూలమైన వ్యక్తి సెంట్రల్లో ఒక మినిస్టర్, ఒక పోర్ట్ఫోలియోతో ఉంటే కొంచెం ఇంటరాక్షన్ బాగుంటుంది, మన వనరులన్నీ కూడా తొందరగా మనకి సమకూరుతాయి అన్నమాట. ఆ ఉద్దేశంతో బహుశా ఇఫ్ ఐ యామ్ కరెక్ట్, తప్పకుండా చిరంజీవికి అవసరం లేకపోయినా సరే ఆయన రాజ్యసభకి వెళ్తాడు, ముఖ్యమైన పదవిని స్వీకరిస్తాడు. ఇక్కడ మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్కి ఆయన సహాయం అందించేటువంటి రోజులు వస్తాయని మనం ప్రగాఢంగా నమ్ముదాం. అయితే ఖచ్చితంగా మనం చిరంజీవి గారిని ఒక మంత్రి పదవిలో చూడబోతున్నాం కేంద్రంలో. అర్థమైందా? మన భారతదేశం అంటే సెక్యులర్ స్టేట్ అండి. కులానికి మతాలకి అన్నిటికీ అతీతంగా ఉండి మనకు భారత మాత ఉంది. ఆ భారత మాత బిడ్డలు అనుకునేటువంటి దేశం మంది. కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి, తక్కువ పవిత్రమైన దేశం అన్నమాట. మామూలు శంకరాచార్యులు కానీ, ఇట్లాంటి వివేకానంద కానీ, ఇట్లాంటి మహనీయులు, రమణ మహర్షి కానీ, ఇట్లాంటి మహనీయులు ఎందరో నడయాడిన నేల. రామానుజాచార్యులు వీళ్ళందరూ తక్కువ వాళ్ళ మనుషుల్ని సృష్టించేస్తారు. అందరిలో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దాన్ని ఏమంటారు, సర్వసిద్ధులు ఉన్నాయి వారికి. అష్టమ సిద్ధులు అంటారన్నమాట. అనిమ, మహిమ, ప్రాతిపాక, ప్రాకార, బల, అతిబల, వాయు, అగ్ని అనమాట. అంటే 8 విధాలుగా వాళ్ళు మారిపోతారు కేంద్ర మంత్రిగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.